మనమే చేయాలి. న్యూస్ మీడియా మీద ఊరేగింపు చేయాలన్నా, శత్రువులతో యుద్ధానికి పోరాడాలన్నా, దొంగ బోధకులు బోధలు ఖండించాలన్నా మన పేరే కదని చెప్పుకుంటారు. అమ్మ పీడి సుందరరావా వద్దండి బాబు అంటారు. ఎందుకు? వాళ్ళకి ఇష్టమైన బోధ మనం చేయం. వాళ్ళందరికీ కష్టం కలిగించే బాధే. అరే కళ్ళు కడుక్కెళ్ళి వెళ్ళు, నా ఎదురుగుండా కొరుకుతున్నావు, రెప్పలు ఆడుతున్నాయి కళ్ళు. రాత్రులు పడుకోరేట్రా మీరు? కిందకెళ్ళకో. ఆయన కిందకెళ్ళేవి నాయన, ఆ బాత్రూంలో పడుకుంటున్నాడు. కళ్ళు తడుపుకో. దేవుని సంకల్పంలో నీవు పాలిభాగస్తురాలివా? దేవుని సంకల్పంలో నీవు పాలిభాగస్తుడువా? ఇది ఉండాలి మీకు. దేవుడు నిన్ను ఎంపిక చేసుకోవాలి, మనుషులు కాదు. చాలామంది అనుకుంటారు డాడీ అతన్ని బాగా ప్రేమించేస్తున్నాడని. అలా అనుకోవడం నువ్వు తెలివి తక్కువతనం. బొత్తిగా బలహీనుల్నే ప్రేమిస్తాను, ఎందుకంటే వాళ్ళు ఎలా పనికి రాకుండా పోతారని. మీరేమనుకుంటారు? డాడీకి మాత్రం చాలా దగ్గరగా ఉంటారండి ఆయన. ఏమైనా కష్టాలు వస్తే జాన్సన్ గడితో చెప్తున్నారు. ఆడెంత ఉన్నాడండి ఆడికి చెప్పడానికి? పాపం ఆడు కింద మీద అయిపోతున్నాడు తట్టుకోలేక. ఆడికొస్తున్న మెసేజ్లు. దేవుని పిల్లలారా, యోప్తా దేవుని సంకల్పంలో ఉన్నాడు. యోప్తా దేవుని సంకల్పంలో ఉన్నాడు కనుక గిలాదు పెద్దలు ఎక్కడికైతే పారిపోయాడో యోప్తా అక్కడికి వెళ్ళారు. వీళ్ళంతా ఇశ్రాయేలీలతో యుద్ధం చేయలేక, ఇది అమ్మోనీయులతో యుద్ధం చేయలేక. వీళ్ళకంత సేవ ఉన్నప్పుడు దాసికి పుట్టినోడు, అన్యురాలికి పుట్టినోడు, నీకెందుకు అదంతా? నీకు పనికొచ్చేవాడు కావాలి. నీ తరఫున యుద్ధం చేసి నిలబడే మగాడు కావాలి. అర్థమైందా? ఇందాక భార్యాభర్తల బంధాల గురించి ప్రసన్నబాబు గారు మీకు మంచి పాఠం చెప్తున్నారు. ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి కట్టేయకండి. గేదెని ఆవుని పాకలో కట్టినట్టు ఆడవాళ్ళకు మగోళ్ళని, మగోళ్ళకి ఆడవాళ్ళని కట్టేయటమే. శోభనపు గదిలో నుంచి పెళ్లి కూతురు బయటకు వచ్చేస్తుంది. ఏమ్మా వచ్చావు? ఏం చెప్పమంటావమ్మా? పనికిరానోడా నాకు ఇచ్చి పెళ్లి చేశారని అడుగుతుంది. ఏటాడు పనికిరానోడా? అవును. ఏం చూసి తీసుకొచ్చారో వాడు నా దగ్గరికి? మన విశాఖపట్నంలో గొప్ప పెళ్ళండి అది. ఇక్కడ ఒక పాస్టర్ కూతురు ఒక ఎమ్మెల్యే కొడుకు ఇచ్చి పెళ్లి చేశారు రంగరంగ వైభవంగా. క్రైస్తవ వివాహం. నకిలీ భక్తి ఎవరిది? జగన్ది. జగన్ భక్తిపరుడు కాడు, ఒరిజినల్ క్రిస్టియన్ కూడా కాదు. లూథరన్ మిషన్. అలాగేం తెలుసు బైబిలు? కడపలో మీటింగ్ అవుతున్న రోజులు అవి. నాతో చెప్తున్నారు పెద్దలందరూ వచ్చి. అప్పటికి వేదిక మీదకి వాళ్ళ చిన్నాన్న వచ్చేసాడు, అదే వివేకానంద రెడ్డి. తీసుకొచ్చి ఆ పక్కన కూర్చోబెట్టారు. వీళ్ళందరినీ తీసుకొచ్చి నా పక్కన కూర్చోబెడతారు మీటింగ్లో తీసుకెళ్ళి.
ఆళ్ళొస్తేనే నాకు చీమలు, జెర్రులు పాకుతున్నట్టుంటాయి.